మేడం చూస్తున్నారు కదా, టీడీపీ ప్రతిష్ట కల్తీ లడ్డు వ్యవహారంలో ఎంతగా మంట కలుస్తున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడడానికి బయటకు రాని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తన మీద ఆరోపణలు నింద పడేటప్పటికి ఆ వీడియో వెలుగులోకి వచ్చేసరికి ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర మీడియా ఉంది, మీరెంత నువ్వెంత అంటూ తిరిగి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. నేను ఎలా వ్యాఖ్యానిస్తారు మీరు? అసలు తనకున్న బుద్ధే అది కదా సార్. బుద్ధి వంకర ఉన్న వాణ్ణి, అర్హత లేని వాణ్ణి ఒక పవిత్రమైనటువంటి స్థానానికి చైర్మన్ని చేస్తే ఆ దేవాలయ ప్రతిష్ట ఎలా తగ్గిపోతుందో, ఆ దేవాలయానికి ఉన్నటువంటి ఆ విలువ ఎలా అయితే డీగ్రేడ్ అయిపోతుందో, బిఆర్ నాయుడు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న మార్నింగ్ వరకు కూడా నిజంగా ఇట్లాంటి వ్యవహారంలో తను ఉన్నందుకు, వచ్చినందుకు ఇది నేను ఇలాంటివి నా మీద ఈ నిందలు నిజాలు కావు అని నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ నేను చైర్మన్‌గా అడుగు పెడతాను అని పౌరుషం ఉన్నవాడైతే, సిగ్గున్నవాడైతే గనక ముందు ఇమ్మీడియేట్‌లీగా నేనిది ఈ కళంకాన్ని తుడుచుకుని నేను మళ్ళీ ముందుకొస్తాను అని చెప్పేవాడు. కానీ ఆ బెదిరింపు మాటలు చూసారా? అవును. ఎంత చెండాలంగా నాకేం పని పాట లేదనుకున్నారా? నాకు హైదరాబాద్‌లో నాకు కంపెనీలున్నాయి. నా బిజినెస్‌లు నాకున్నాయి. నేను 24 గంటలు ఇక్కడ టీటీడీ దగ్గరకొచ్చి కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాకంత టైం లేదు. అసలు నిన్నెవడు రమ్మన్నాడు? టైం నువ్వు లేనప్పుడు ఆ చేసి బాధ్యతలు తీసుకోవడం ఎందుకు? నేనిప్పుడు చెప్పేది గూడా అదే గదా సార్! ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో 24 గంటలు చంద్రబాబు నాయుడు తప్పులన్నిటినీ కూడా ఒప్పులుగా మార్చి, ఈ టర్మ్ ఆయన ముఖ్యమంత్రి అవ్వడంలో ఈయన గారి పాత్ర కూడా కొంతుంది. కొంచెం రుణం తీర్చేసుకుందాము అనేటటువంటి ఈ ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఈ మహానుభావుడిని తీసుకొనెళ్ళి ధార్మికతకి పట్టం గడతాడనేటటువంటి ఉద్దేశ్యంతో ఈయన గారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఎంత వరస్ట్ ఫెలోనో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ప్రస్ఫుటంగా అర్థం చేసుకుంది. యాహ్! ఎందుకంటే సార్, తిరుమలలో మీరన్నట్టుగా కల్తీ అనే మాట బయటికి వచ్చినప్పుడు బయటకొచ్చి ఏ విధంగానూ మాట్లాడలా. అలాగే నెయ్యిలు ఏ డైరీల నుంచి ఏ విధంగా ఎలా జరిగాయి అని డేటా బయటకొచ్చినప్పుడు మాట్లాడలేదు. హ్మ్. సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు మాట్లాడలేదు. హ్మ్. గోశాలలో పశువులు చనిపోయినప్పుడు మాట్లాడలేదు. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు మాట్లాడలేదు. హ్మ్. ఇలా రకరకాలుగా ఒక ఇన్సిడెంట్ కాదు సార్. అట్లాగే ప్రసాదం కౌంటర్ దగ్గర మరి షార్ట్ సర్క్యూట్ కూడా అయింది. ఆ టైంలో గూడా ఏం మాట్లాడలేదు. నిన్న గాక మొన్న గూడా మనం చూసాం. ఆ దేవాలయం అది తిరుపతా? లేకపోతే ఇంకొక దేవాలయమో నాకు గుర్తులేదు సార్. పాము కాటుకు గురయ్యారు లైన్‌లో. తిరుమలే అనుకుంటా సార్. తిరుమల మేడం అది. నడకదారిలో తిరుమలే మెట్ల దారి. తిరుమలే. నడకదారిలో మహానుభావుడు నడకదారి చంద్రబాబు ఎగ్జాక్ట్‌లీ. నాయుడు, శివుడు, పాము, పాము హ్మ్. ఇదేంటి శివుడికి దండం బెట్టి, శివుడి మెడలో ఉన్న పాముని కిందకి తీసి ఏం చెయ్యాలో అది చేస్తాను అని చెప్పని ఏమంటూ మాట్లాడాడో, మరి అతను చేసే పాపాలకి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. హ్మ్. ఇది వీళ్ళకర్థం గావట్లేదు. ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎంతమందికి భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రాశ్చిత్యాన్ని ఎలాగా వీళ్ళు నాశనం చేస్తున్నారో, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు సార్. ఇంత అంతే కదా మేడం. నిన్న వుమనైజర్‌ని, ఇంత ఆ వరస్ట్ బీఆర్ నాయ్ ఫెలోని చెప్పండి. సార్ చెప్పండి. సంథింగ్ ఐ వాస్ గోయింగ్ టు టెల్. ఇన్ ఆ! ఇంత వుమనైజర్‌ని, ఇంత వరస్ట్ ఫెలోని ఎందుకంటే ప్రపంచానికి తెలియకపోవచ్చు గానీ, చంద్రబాబు నాయుడు భాగవతమంతా బిఆర్ నాయుడికి, బిఆర్ నాయుడు భాగవతమంతా చంద్రబాబు నాయుడికి తెలుసు సార్. హ్మ్. ఏదో ఒక రోజు మనం చేసేటటువంటి తప్పుడు పని బయటికొస్తే, ఈ బిఆర్ నాయుడు లాంటి వాడిని నేనక్కడ పెట్టినందుకు, నేను రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అనేటటువంటి నిబద్ధత కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం చాలా దురదృష్టం. ఇక్కడ ఇంకో విషయం మేడం. బిఆర్ నాయుడు ముఖ్యంగా ఆయన చెప్పేదేంటంటే నేను 30 ఇయర్స్ నుంచి ఆ కుటుంబం వాళ్ళతో మాకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. ఇందులో తప్పేమనిపించింది? వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు మీకేంటి అభ్యంతరం అంటూ దీన్ని తిరిగి అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సార్ నిజంగా ఒక ఆడపిల్లగా నేనైతే హ్మ్. మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నాను సార్. ఓకే. ఎందుకంటే అతని అతని వయసెంత?
30 ఏళ్ళు మాకు పరిచయం ఉంది ఫ్యామిలీస్‌కి అన్నారు. సరే. ఉమ్, ఇప్పుడు ఇళ్లల్లో కూడా సేఫ్టీ కోసం సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు. మరి నీ తరపున వాళ్ళందరూ కానీ, ఆమె తరపున వాళ్ళందరూ కానీ, ఆ ఇంట్లో లేరే? అవును ఆవిడ కదా. వంటగదిలో పని చేసుకుంటుంటే, ఆవిడ వెనకాలే తగుదునమ్మా అని వెళ్లి గుసగుసలాడాల్సిన అవసరం నీకేంటి? అంటే మగవాళ్ళందరూ పరాయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఈవెన్ చెల్లెలింటికెళ్ళినా, లేపోతే అన్నదమ్ముల ఇళ్ళకెళ్ళినా కూడా వదినలు, తల్లులు గబుక్కుమని పని చేస్తున్నా కూడా బిడ్డలు వెళ్ళడానికి కొంత సంశయిస్తారు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోయి ఆవిడతో వంటగదిలో గుసగుసలాడేస్తావా ఒక్కడివే? అసలు సిగ్గుండాలి సార్. అసలు నిజంగా ఇలాంటి వాడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో కూడా అర్థం కావట్ల. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం చేసే తప్పుడు పనులు, మనం చేసేటటువంటి వ్యవహారాలు ఒకప్పుడు సార్ ఎప్పుడో మనకి తగిలేవి. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణమే తిరిగి మళ్ళీ వెంటనే భగవంతుడు కర్మని రిటర్న్ బ్యాక్ చేస్తున్నాడు. ఉమ్, ఏ బ్లాక్‌మెయిల్ ఏ బ్లాక్‌మెయిల్‌తో, ఏ బ్లాక్‌మెయిల్ వ్యవహారాలతో టీవీ5 నడిపిస్తూ కోట్లు యా. సంపాదించాడో, ఎంతమందిని ఉసురు పెట్టాడో, ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడో, అతనికి, అతని వయసుకి సిగ్గు శరం లేని జన్మ. ఇంకా ఇంతకు మించి నాకు తిట్టాలని చాలా ఉంది గానీ సార్, నిజంగా జన్మతః వద్దులేండి. మా మన నోరు, తల్లిదండ్రులు మన వాయి నాకిచ్చినటువంటి మన నోరు ఎందుకు పాడు చేసుకోవడం. నేనదే అంటున్నాను సార్. మా తల్లిదండ్రులు నాకిచ్చినటువంటి జన్మ సంస్కారాన్ని బట్టి, నేను నిజంగా ఎందుకంటే, బీఆర్ నాయుడేం చిన్నోడేం గాదు మా తండ్రి వయసు. అవును, చాలా పెద్ద అటువంటి ఆయన. వాడు ఆ! అటువంటి వాడు ఇట్లాంటి దిక్కుమాలిన పని చేస్తుంటే, ఆ దిక్కుమాలిన పని గురించి ఒక మంచి జర్నలిస్ట్‌గా మీరు మరి ఒక పార్టీ తరపున నేతగా, మహిళల తరపున మాట్లాడవలసినటువంటి నేను మాట్లాడుకోవాల్సి రావటం నిజంగా మన దురదృష్టం. దౌర్భాగ్యం కూడా. మామూలుగా గాదు సార్ అసలు. ఇది అసలు ఇట్లాంటి వ్యక్తుల్ని మనం ఎందుకు భరించాలి సార్? ఇప్పుడు నేనొక్కటి అడుగుతున్నాను సార్. నువ్వు బిజీ. నీకు పర్సనల్‌గా బోలెడన్నున్నాయి. మెయింటైన్ జేసుకోవడానికి. పో ఉమ్, అక్కడికి. నీ దిక్కుమాలిన మొఖం వేసుకొని టీటీడీని అపవిత్రపరుస్తూ నీ వల్ల ఏంటి ఉపయోగం? ఏ సిట్యుయేషన్‌లో భక్తులకి నువ్వు అండదండలుగా అక్కడ నిలబడ్డావు? తిరుమల బ్రహ్మోత్సవాల విషయంలో ఏమి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటానికి నువ్వు ముందుకొచ్చావు? తెల్లారి లేస్తే మీ నాయకుడు ఏమంటూ గద్దెనెక్కాడో, నువ్వు ఏమంటూ చైర్మన్‌వయ్యావో అన్ని మహాపచారాలే జరుగుతున్నాయి గదా అక్కడ. నీలాంటి వాళ్ళెందుకక్కడ? ఎవడడిగాడు మిమ్మల్ని ఉండమని? సిగ్గు, శరం అనేటటువంటివి ఈ 2 గనక బీఆర్ నాయుడుకుంటే వెంటనే రిజైన్ చేస్తాడు సార్. ఆయన్నెవ్వడు బతిమలాడట్ల. ఆయన వ్యాపారాలు వదిలిపెట్టుకొని తిరుమలలో కూర్చోమని ఎవ్వడు బతిమలాడట్ల. నీలాంటి వరస్ట్ ఫెలో ఆ పదవిలో ఉండకూడదనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.